Hello everyone, welcome to Entry Telugu. Sarita here, Faculty of General Science and Science and Technology. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే కెమిస్ట్రీ గురించి ఆమ్లాలు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇంట్రొడక్షన్ పార్ట్. దీని కంటిన్యూషన్ పార్ట్ ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ మనకు ఈ యాసిడ్ బేసెస్ నుంచి ఎట్లాంటి టాపిక్ మీద ప్రిపేర్ అయితే అంటే ఎగ్జామినేషన్ పర్పస్లో మనకు ఎలాంటి టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం అని చూద్దాం. ఓకే, ఆమ్లాలు క్షారాలు యాసిడ్స్ బేసెస్. సో యాసిడ్స్ బేసెస్ని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో pH స్కేల్ని యూజ్ చేసుకొని, సో 7 కంటే ముందు రీడింగ్ కన్నా చూపిస్తే యాసిడ్స్ అని, 7 తర్వాత చూపిస్తే బేసెస్ అని, 7 దగ్గర చూపిస్తే న్యూట్రలైజేషన్ స్టేట్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈ యాసిడ్స్ అన్నీ కూడా మనకు, ఆమ్లాలన్నీ కూడా రుచికి పుల్లగా ఉంటాయి. ఓకే, సో ఇవేం చేస్తాయంటే లిట్మస్ పేపర్ని, నీలిరంగు లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తాయని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ ఉంది కదా, మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని కూడా ఇవేంటంటే రెడ్ కలర్లోకి మారుస్తాయి అన్నమాట. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని రెడ్ కలర్లో కూడా ఈ యాసిడ్స్ అనేవి మారుస్తాయి. అట్ ది సేమ్ టైం సో బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్ లిట్మస్ పేపర్ లాగా మారుస్తూ ఉంటుంది. అండ్ టేస్ట్ వచ్చేసి రుచికి పుల్లగా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ యాసిడ్స్ అనేవి ఎట్లా ప్రిపేర్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఓకే, నాన్ మెటల్స్ అంటే మనకు మెటల్, నాన్ మెటల్స్ అని లోహాలు, అలోహాలు అని మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా. సో లోహాలు కాకుండా అలోహాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ లోహాలు అంటే ఏంటి, అలోహాలు అంటే ఏంటి మనకు తెలియాలి. సో లోహాలు అంటే మనం ఏమంటామంటే మెటల్స్ని లోహాలు అంటాం. ఇవి ఏంటంటే చూడ్డానికి బాగా షైనింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీటి త్రూ పవర్ పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం థర్మల్ హీట్ కూడా పాస్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టీల్ రాడ్ని కానీ లేదా ఐరన్ రాడ్ని కానీ మనం ఒక కార్నర్లో ఇక్కడ హీట్ చేసామనుకోండి, హీట్ చేసి ఈ కార్నర్లో మనం టచ్ చేస్తే కూడా మనకి ఇలా కాలుతుంది. ఎందుకంటే హీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి. సో హీట్ అయినా ఎలక్ట్రాన్ అయినా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, హీట్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటికి పాస్ అవ్వాలి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే హీట్ని ప్లస్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఏమంటామంటే మెటల్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మనకు రకరకాల మెటల్స్ ఉన్నాయి, లైక్ కాపర్, ఓకే, ఐరన్, జింక్, స్టీల్, రకరకాల మెటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నాన్ మెటల్స్ అంటే ఏంటంటే మెటల్ ప్రాపర్టీస్కి ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం నాన్ మెటల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అవ్వచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే పీవీసీ అవ్వచ్చు, నెక్స్ట్ పాలిమర్ అవ్వచ్చు, రబ్బర్, సో వుడ్, చెక్క, ఇట్లాంటివన్నిటిని మనం అలోహాల కింద చెప్పుకుంటాం. ఈ అలోహాలు ఏంటంటే సో థర్మల్ ఇన్సులేటర్స్ అన్నమాట. ఇన్సులేటర్ అంటే ఏంటంటే పవర్ని పాస్ చేయవు, హీట్ని కూడా పాస్ చేయవు. ఓకే, దీన్ని మనం ఇన్సులేటర్స్ అంటాం. ఏవైతే పాస్ చేస్తాయో వాటిని మనం కండక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్ సో వాటర్తో, H2O, సో వాటర్తో చర్య జరిపి రియాక్షన్ అవి మనకి ఏమవుతాయంటే యాసిడ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సో వాటినే మనం ఏమంటామంటే సో ఆమ్ల ఆక్సైడ్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో అంటే యాసిడ్ ఆక్సైడ్స్ నాన్ మెటల్స్ H2O వాటర్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఏర్పరుస్తున్నాయి, యాసిడ్ ఆక్సైడ్స్. వీటినే మనం ఏమంటామంటే ఆమ్ల ఆక్సైడ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ ఆమ్ల ఆక్సైడ్లను ఫామ్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మెటల్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఓకే, దానికి ఆక్సిజన్ని కలిపితే అవి ఏమవుతాయంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి అవుతాయి. ఆ నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్తో చర్య జరిపి మనకి ఏమేర్పరుస్తాయంటే యాసిడ్ ఆక్సైడ్స్ అనేవి ఇక్కడ ఏర్పరుస్తాయి. ఓకే, మనకు ఈ యాసిడ్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనకి కొన్ని రకాల యాసిడ్స్ ఉన్నాయి. ఆ యాసిడ్స్ని మనం ఒక్కసారి చూడాలి. ఆ యాసిడ్స్ ఏంటేంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే కొన్ని రకాలైన యాసిడ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇదేంటంటే మెటీరియల్. సో వీటిల్లో మనకు ఏ టైప్ ఆఫ్ యాసిడ్ అనేది మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది కదా, పత్తి అంటాం. ఇందులో ఉన్న యాసిడ్ ఏదంటే లినోలిక్ యాసిడ్ అండి. ఓకే, ఈ టేబుల్ మీద నుంచి మనకు యాసిడ్ బేస్ అనగానే యాసిడ్స్ నుంచి ఈ టేబుల్ మీద నుంచి మనకు 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సేమ్ బయాలజీలో కూడా సి విటమిన్ చెప్పేటప్పుడు కొన్ని రకాల యాసిడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్ ఏంటంటే అక్కడ కూడా
డిస్కస్ చేస్తారు, అట్ ది సేమ్ టైం యాసిడ్స్లో కూడా డిస్కస్ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ యాసిడ్స్ కాబట్టి. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ వేరుశనగ పప్పుల్లో ఉన్న యాసిడ్ ఏదంటే అరాకిడోనిక్ యాసిడ్ అనమాట, ఇది గ్రౌండ్ నట్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లా లేదా లెమన్, ఆమ్లాలో కానీ లెమన్లో కానీ ఉన్న యాసిడ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అండి. ఓకే, ఈ ఆస్కార్బిక్ యాసిడ్ని సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏది అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పాలి. ఓకే, ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది సి విటమిన్కి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది, ఆమ్లాలో ఎక్కువ ఉంటుంది, అంటే ఉసిరి. మన యూనివర్స్లోనే ప్రపంచంలోనే సి విటమిన్ ఎక్కువగా లభించే పదార్థం ఏది అంటే దానికి ఉసిరి ఆన్సర్ అండి, ఆమ్లా. ఓకే, నెక్స్ట్ వన్ యాపిల్స్లో ఉండే యాసిడ్ ఏది అంటే మాలిక్ యాసిడ్ యాపిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ టామరండ్, చింతపండు, సో టామరండ్లో ఉండే యాసిడ్ టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ థింగ్ కర్డ్ లేదా మిల్క్, సో లాక్టిక్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా అది మిల్క్ రిలేటెడ్, లాక్టిక్ యాసిడ్. ఓకే, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో లాక్టో అనే వర్డ్ వచ్చింది అంటే అది మిల్క్ రిలేటెడ్ వర్డ్ కాబట్టి లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ గ్రేప్స్లో ఏ యాసిడ్ ఉంటుందంటే అసిటిక్ యాసిడ్ ఉంటుందండి. ఓకే, గ్రేప్స్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ రెడ్ యాంట్ అంటే ఎర్ర చీమల్లో మనకు ఫామిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే జఠర రసం అంటాం, మన స్టమక్లో రిలీజ్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే యాసిడ్ ఏదంటే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ సో యూరిన్లో ఉన్న యాసిడ్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్. వాటర్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాటర్ స్కేర్సిటీ ఉన్న జంతువులకి రిలీజ్ అయ్యే యూరిన్ ఏదంటే యూరిక్ యాసిడ్ అనమాట. ఓకే, సాలెపురుగు ఉంటుంది కదా, సో ఈ సాలెపురుగు రిలీజ్ చేసే యూరిన్ ఏదంటే యూరిక్ యాసిడ్. ఓకే, ఎందుకు అంటే అదేంటంటే సంవత్సరానికి 1-2 సార్లు వాటర్ తాగుతుంది అంతేనంట, కాబట్టి అది రిలీజ్ చేసే యూరిన్ ఏదంటే యూరిక్ యాసిడ్. ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో లోపల ఉన్న ఆ విష పదార్థాలన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతాయి, అంటే డైల్యూట్ అవ్వవు. అవి ఏం చేస్తాయంటే యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అయ్యి యూరిన్తో పాటు బయటకు వస్తాయి, అది మనకు యూరిక్ యాసిడ్ యూరిన్లో ఉన్నది. నెక్స్ట్ టొమాటోలో ఉన్న యాసిడ్ ఏది అంటే ఆక్సాలిక్ యాసిడ్ అండి, ఆక్సాలిక్ యాసిడ్ టొమాటోలో ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి, సో కోకోనట్లో ఉన్న యాసిడ్ ఏది అంటే మనకి ఇక్కడ క్యాప్రిక్ యాసిడ్. ఓకే, క్యాప్రిక్ యాసిడ్ కోకోనట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్లో మనకు ఆయిల్స్ ఉంటాయి కదా, మనకి పెట్రోలు డీజిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, సో కొన్ని సంవత్సరాల క్రితం ఏమవుతుందంటే కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ప్లాంట్స్ అన్నీ భూగర్భంలోకి వెళ్ళిపోయి ఉంటాయి, ఆ ప్లాంట్స్ ఆయిలే ఏంటంటే పెట్రోల్ డీజిల్గా కన్వర్ట్ అవుతాయి, ఆ ఫ్యూయల్స్ని మనము బయటకు తీస్తాం. ఆ ఆయిల్స్ ఏవి అంటే స్టీరిక్ అండ్ పామెటిక్ యాసిడ్. ఓకే, ఈ 2 యాసిడ్స్ ఎందులో ఉంటాయి అంటే ప్లాంట్లో ఉంటుంది. మనకు ఈ టేబుల్ మీద రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయండి. సో ఆమ్లాలో ఉన్న యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి టొమాటో యాసిడ్, నెక్స్ట్ రెడ్ యాంట్ యాసిడ్, గ్రౌండ్ నట్ యాసిడ్. సో ఈ 4 ఏంటంటే బాగా రిపీటెడ్ క్వశ్చన్స్. ఎస్పెషలీ SI కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ సైన్స్ నుంచి ఈ యాసిడ్స్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది ఒకే క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో మనకి ఏంటంటే కొన్ని రకాల యాసిడ్స్ని కొన్ని రకాల మెటీరియల్ తీసుకొని మ్యాచ్ చేయమని మనకు చెప్పొచ్చు అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ వన్, కొన్ని యాసిడ్స్ని మనం కొన్ని రకాల పర్పస్ కోసం యూసేజ్ చేస్తూ ఉంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యాసిడ్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బోరిక్ యాసిడ్. ఓకే, బోరిక్ యాసిడ్, ఈ బోరిక్ యాసిడ్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే యాంటీసెప్టిక్ ఏజెంట్. ఓకే, ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా సెప్టిక్ అవ్వకుండా మనము బోరిక్ యాసిడ్ గానే యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంజ్యూర్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో దానికోసం యూజ్ చేస్తాం, దేనికోసం యాంటీసెప్టిక్ ఏజెంట్గా బోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ అసిటిక్ యాసిడ్. ఓకే, అసిటిక్ యాసిడ్ను దేనికి యూజ్ చేస్తామంటే లైక్ పచ్చళ్ళు, ఊరగాయలు ఎక్కువ రోజులు ఈ పికిల్స్ అనేవి నిల్వ చేసుకోవడం కోసం. ఓకే, పికిల్స్ ప్రిజర్వేషన్స్ కోసం, పచ్చళ్ళు ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం కోసం యూజ్ చేసే యాసిడ్ ఏది అంటే అసిటిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. ఓకే, టార్టారిక్ యాసిడ్ దేనికి యూజ్ చేస్తామంటే తేలు ఏదైనా కరిచినప్పుడు తేలుకాటు నొప్పి కోసం మనం యూజ్ చేసేది ఏది అంటే టార్టారిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం అనమాట మెడిసిన్ లాగా. నెక్స్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్.
సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ దేనికోసం యూజ్ చేస్తామంటే వెహికల్స్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో మనకి వెహికల్స్ అన్నీ కూడా బ్యాటరీతో రన్ అవుతూ ఉంటాయి. ఆ బ్యాటరీస్లో మనకు లోపల బ్లాక్ కలర్ ఒక మెటీరియల్ ఉంటుంది. ఓకే, దాంట్లో యూజ్ చేసే యాసిడ్ ఏదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. వెహికల్స్ బ్యాటరీస్లో యూజ్ చేసే సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ దేనికి యూజ్ చేస్తారండి? ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారు. కృత్రిమ పట్టు తయారీలో ఉపయోగించేది ఏది అంటే నైట్రిక్ యాసిడ్. ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్లో మనకి నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్సిఎల్. హెచ్సిఎల్ ఆల్రెడీ తెలుసు, అసిడిటీకి రీజన్ ఏదంటే హెచ్సిఎల్. ఓకే, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్టమక్లో వచ్చినప్పుడు, అసిడిటీ బాగా వచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఓకే, లేకపోతే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, హెచ్సిఎల్ బాగా రిలీజ్ అవ్వడం వల్ల. సో దేనికి రీజన్ ఇది? ఎసిడిటీకి కారణమవుతుంది. నెక్స్ట్ H2O2. సో దీన్నే మనం ఏమంటామంటే హైడ్రోజన్ పరాక్సైడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. హైడ్రోజన్ పరాక్సైడ్. సో ఈ హైడ్రోజన్ పరాక్సైడ్ని దేనికి యూజ్ చేస్తారంటే లైక్ H2O2ని గాయాలు శుభ్రపరచడం కోసం, ఓకే, ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హైడ్రోజన్ పరాక్సైడ్ని కాటన్తో తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే అది ఇంజ్యూర్ ఉంటుంది కాబట్టి, స్కిన్ కట్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్ ఈజీగా ఆ స్కిన్ లోపల నుంచి బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దీంతో కాటన్ తీసుకొని H2O2తో మనం ఏం చేస్తామంటే ఆ ఇంజ్యూర్ ప్లేస్ అన్నిటినీ కూడా వాష్ చేసి క్లియర్ చేస్తామన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా చనిపోవడం కోసం. ఓకే, సో ఇట్లా ఏంటంటే కొన్ని యాసిడ్స్ని మనం కొన్ని రకాల పర్పస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఒక నోట్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఆమ్లాలో ఉంటుంది, లెమన్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్లీ ఇది ఒక యాసిడ్ కాదండి. ఓకే, ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ కాదు. అదేంటంటే జస్ట్ సి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్, బట్ దిస్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. ఇది యాసిడ్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఆమ్లాలన్నీ కూడా, యాసిడ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటర్లో కరిగి H+ అయాన్స్ని ఇస్తాయి. ఓకే, H+ అంటే హైడ్రోజన్ అయాన్స్ని ఇస్తాయి. ఆమ్లాలన్నీ కూడా వాటర్లో కరిగి హైడ్రోజన్ అయాన్స్ని, H+ అయాన్స్ని ఇస్తాయి. మరి బేసెస్ ఏమి ఇస్తాయంటే OH- అయాన్స్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, అంటే చూడండి అయనిక్ స్టేజ్లో ఉన్నాయి. సో యాసిడ్స్ అన్నీ కూడా H+ అయినా అయనిక్ స్టేటే, OH- అన్నా కూడా అయనిక్ స్టేటే. సో అందుకే ఇవేంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఉండడం జరుగుతుంది. ఆమ్లాలలో మనకి ఏంటంటే హైడ్రోజన్ అనేది, సో H+ అయాన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆమ్లాలలో తప్పనిసరిగా ఉండాల్సింది H+ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అత్యంత స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏది? ఓకే, పర్క్లోరిక్ యాసిడ్. HClO4 అనేది పర్క్లోరిక్ యాసిడ్. ఇది యూనివర్స్లోనే సో మోస్ట్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్కి సో స్మెల్ ఉండదు, అట్ ది సేమ్ టైం కలర్ కూడా ఉండదండి. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే ఈ H2SO4 మీద మనకు ప్రీవియస్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగారు. సో అన్ని యాసిడ్స్లో కూడా కలరు, స్మెల్ లేకుండా, వితౌట్ కలర్, వితౌట్ స్మెల్, రుచి వాసన లేని యాసిడ్ ఏది అని అడిగారు. ఏది అంటే H2SO4 అనమాట. ఓకే, దానికి కలరు ఉండదు, దానికి ఏంటంటే టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి H2SO4 ఏంటంటే వితౌట్ స్మెల్, వితౌట్ టేస్ట్ ఉంటుంది. కాబట్టి H2SO4 అనేది దీనికి ఎగ్జాంపుల్. ఇవి యాసిడ్స్ అనమాట. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాసిడ్స్ మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏది అని అడుగుతారు. సో యాసిడ్స్లో కంపల్సరీగా ఉండాల్సిన అయాన్లు ఏవి అంటారు అంటే అప్పుడు H+ అని చెప్పాలి. నెక్స్ట్ కొన్ని యాసిడ్స్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బోరిక్ యాసిడ్ అన్న యాంటీసెప్టిక్ ఏజెంట్ కోసం, అసిటిక్ యాసిడ్ అన్న పికిల్స్ స్టోరేజ్ చేయడం కోసం, ఇట్లా. ఓకే, ఇంకొన్ని యాసిడ్స్ వచ్చేసి ఏ పదార్థంలో ఉంటాయి? లైక్ ఆస్కార్బిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? ఆమ్లాలో ఉంటుంది. టార్టారిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? చింతపండులో ఉంటుంది. ఓకే, టామరిన్లో ఉంటుంది. సో మాలిక్ యాసిడ్ యాపిల్లో ఉంటుంది. ఇవన్నీ ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బేసెస్. సో బేసెస్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పుకున్నాను బేసెస్ అన్నీ కూడా టేస్ట్కి చేదుగా ఉంటాయి. సో బిట్టర్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇవేంటంటే జారే స్వభావం ఉంటాయండి, అంటే చాలా స్మూత్గా ఉంటాయి, జారే స్పర్శ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదేంటి? రివర్స్. రెడ్ లిట్మస్ పేపర్ని ఏ కలర్లోకి మారుస్తుంది? బ్లూ కలర్లోకి మారుస్తుంది. ఓకే, రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి. అది
ఏ కలర్లోకి మార్చింది, బ్లూ పేపర్ని రెడ్ కలర్లోకి మార్చింది. ఇది ఆపోజిట్, రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. అట్ ది సేమ్ టైం మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్, సో మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని బేసెస్ ఏంటంటే ఎల్లో కలర్లోకి మారుస్తాయి. ఎల్లో, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందండి మనకి ఇక్కడ. సో మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ బేసెస్ అయితే ఎల్లో కలర్లోకి మారుస్తాయి, యాసిడ్స్ అయితే మాత్రం రెడ్ కలర్లోకి మారుస్తాయి. ఓకే, ఈ వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇవేంటంటే అలోహ ఆక్సైడ్స్ ఆక్సిజన్తో చర్య నొంది ఏం చేశాయి, ఆమ్లాలను ఏర్పరిచాయి కదా. బట్ ఈ బేసెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే లోహ ఆక్సైడ్స్ అంటే మెటల్ ఆక్సైడ్స్. ఓకే, మెటల్ ఆక్సైడ్స్ దేంతో, వాటర్తో H2O తో రియాక్ట్ అయ్యి ఏం ఏర్పరుస్తాయి, సో బేసెస్ అనేవి ఏర్పరుస్తాయి అన్నమాట. కాబట్టే వీటిని మనం ఏమంటామంటే బేస్ ఆక్సైడ్స్ అని చెప్పేసి, బేస్ ఆక్సైడ్స్ అనేసి మనం చెప్పుకుంటాం. క్షార ఆక్సైడ్లు అని చెప్పి చెప్పుకుంటాం. సో మెటల్ ఆక్సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెటల్ తీసుకుంటారు, లైక్ ఐరన్ మెటల్ తీసుకున్నారు అనుకోండి. ఐరన్ మెటల్ ఆక్సైడ్ అన్నారు కాబట్టి దీని పక్కన ఆక్సిజన్ పెట్టాలి. ఓకే, ఐరన్ ఒక ఆక్సిజన్ పెట్టి సో దీన్ని వాటర్తో రియాక్ట్ చేపిస్తే, దీని మీద వాటర్తో చేపిస్తే ఏమైపోతుందంటే బేస్ ఏర్పడుతుంది అనమాట. సో వాటినే మనం ఏం చెప్తామంటే బేస్ ఆక్సైడ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో Fe మనకి ఏమవుతుంది, OH ట్వైస్ ఏర్పడుతుంది అనమాట. వీటిని మనం ఏమంటాం బేస్ ఆక్సైడ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో వీటిని మనము బేసెస్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో కొన్ని రకాల ఇంపార్టెంట్ బేసెస్ యూసేజ్ చూస్తాం. ఇంతకుముందు యాసిడ్ యూసేజ్ చూసాం కదా, ఇప్పుడు బేస్ యూసేజ్ చూస్తాం. సోడియం కార్బోనేట్. ఓకే, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3ని మనం సోడియం కార్బోనేట్ అంటాం. సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే బట్టలు శుభ్రపరచడం కోసం యూజ్ చేస్తామండి. అంటే లైక్ డ్రై క్లీనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో డ్రై క్లీనింగ్ సెంటర్స్లో కొన్ని రకాల మరకలు పోగొట్టడానికి సో ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారు. ఓకే, సో వాషింగ్ క్లోత్స్, బట్టల్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇంకొకటి ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది కూడా బేస్, NaOH, ఇది ఒక సాల్ట్ కూడా. సో దీనిని ఎక్కువగా ఏం చేస్తారంటే అలంకరణ సామాగ్రిలో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అలంకరణ సామాగ్రిలో ఉపయోగించే బేస్ ఏదంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్షియం. సో కాల్షియం హైడ్రాక్సైడ్ మీ అందరికీ తెలుసు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటండి, సున్నం. ఓకే, CaOH ట్వైస్. సో ఇది ఏం చేస్తారు, సున్నం దేనికి యూజ్ చేస్తాం, గోడలకి సున్నం వేసుకుంటాం కదా. సో గోడలకి సున్నం వేయడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్. ఓకే, సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. సో ఈ సోడియం బైకార్బోనేట్ని దేనికి యూజ్ చేస్తామంటే బేకరీ సామాగ్రిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బేకరీ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లైక్ స్వీట్స్, బ్రెడ్, కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే కడుపులోని అసిడిటీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం కోసం కూడా ఈ సోడియం హైడ్రాక్సైడ్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో బాగా అసిడిటీ ప్రాబ్లం ఉంటే మనకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా డాక్టర్స్. సో ఏంటంటే సోడియం బైకార్బోనేట్ కాంబినేషన్, సో మెడిసిన్ ఇచ్చేసి కడుపులో ఉన్న అసిడిటీని మనకు క్లియర్ చేయడం కోసం ఈ బేసెస్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇట్లా కొన్ని రకాల బేసెస్ వాటి యూసేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్స్లో అంతా H+ అయాన్లు ఇస్తాయి అని చెప్పుకున్నాం. బట్ బేసెస్ వచ్చేసి OH- అయాన్లను ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ NaOH, నెక్స్ట్ KOH, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ దేనికి యూజ్ చేస్తారంటే సబ్బుల తయారీలో ఇవి యూజ్ చేస్తారండి. సోప్స్ ప్రిపరేషన్లో ఎక్కువగా యూజ్ చేసే బేసెస్ ఏంటివి అంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సోప్స్ ప్రిపరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బలమైన ఆమ్లం ఏది అంటే పర్క్లోరిక్ యాసిడ్ అనుకున్నాం. బట్ బలమైన క్షారం ఏది అంటే సీసియం. ఓకే, సీసియం బలమైన క్షారం, దీన్ని మనం CSOH అని చెప్పేసి చెప్పుకుంటాం. స్ట్రాంగెస్ట్ బేస్ ఏది అంటే సీసియం, స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏది అంటే పర్క్లోరిక్ యాసిడ్ అనమాట. ఓకే, వీటిని మనము pH స్కేల్ మీద ఐడెంటిఫై చేయొచ్చు. pH స్కేల్ని సోరెన్సన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రలైజేషన్ అని ఒకటి ఉంది కదా, అంటే యాసిడ్ కాదు బేసు కాకుండా న్యూట్రలైజేషన్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే లవణాలు సాల్ట్స్ని ఏర్పరుస్తాయి న్యూట్రలైజేషన్ కాంబినేషన్లో ఉండేవి.
యాసిడ్ బేస్ రెండు కలిసిపోయి ఒక సొల్యూషన్ ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే లవణము, సాల్ట్ వాటర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ బేస్ రెండు కలిపి దేన్ని ఏర్పరుస్తాయంటే లవణం. ఓకే, లవణం అంటే సాల్ట్స్ని ప్లస్ వాటర్, సాల్ట్స్ని ప్లస్ వాటర్ని సాల్ట్ వాటర్ అంటాం దీన్ని, వీటిని ఏర్పరుస్తాయి. సో వీటిని మనం న్యూట్రలైజేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. న్యూట్రలైజేషన్ అంటే తటస్థీకరణ. ఓకే, ఒక టెంపరేచర్ వద్ద ఈ తటస్థీకరణోష్ణం ఏర్పడుతుంది. ఈ తటస్థీకరణోష్ణాన్ని మనం ఏం చెప్తామంటే ఉష్ణ మోచక చర్య అని చెప్పేసి చెప్తాం. ఉష్ణ మోచక చర్య అంటే ఏంటంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ కన్నా రిలీజ్ అయితే దాన్ని మనం ఉష్ణమోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. అలా కాకుండా ఒక రియాక్షన్ జరగడం కోసం హీట్ని కన్నా అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని మనం ఏం చెప్తామంటే ఎండోథర్మిక్ రియాక్షన్, ఉష్ణ గ్రాహక చర్య అంటాం. ఓకే, సో ఉష్ణాన్ని తీసుకుంటే గ్రాహక చర్య, ఉష్ణాన్ని రిలీజ్ చేస్తే మోచక చర్య. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎండోథర్మిక్ రియాక్షన్స్కి ఇది మనకు ఇక్కడున్న డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఈ న్యూట్రలైజేషన్ తటస్థీకరణ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ రెండు జరిగినప్పుడు అంటే యాసిడ్ బేస్ కలిసి ఒక లవణం, ఒక వాటర్ని ఏర్పరిచినప్పుడు కొంచెం హీట్ అనేది బయటకి జనరేట్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో బలమైన ఆమ్లం అంటే ఏంటి? ఎక్కువ అయనీకరణం చెందిన దాన్ని మనము బలమైన ఆమ్లం అని ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇక్కడ వాటర్ గురించి చూద్దాం. ఓకే, వాటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో కెమికలీ వాటర్ని మనం ఏమంటామండి? H2O అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ది స్టడీ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ హైడ్రాలజీ. సో వాటర్కి భయపడే వాళ్ళని మనం ఏమంటాం? హైడ్రోఫోబియా అని చెప్పుకుంటాం. కొందరు వాటర్ని చూస్తే భయపడతారు, ఆ ఫోబియాని హైడ్రోఫోబియా అని చెప్పేసి చెప్పుకుంటాం. సో యాక్చువల్లీ దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే హైడ్రోజన్ ఆక్సైడ్ అనాలి. హైడ్రోజన్ ఆక్సైడ్ దీని యొక్క కెమికల్ నేమ్. వాటర్ యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్ ఏది అంటే హైడ్రోజన్ ఆక్సైడ్. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎంత? సో నీటి వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనుకోండి. వాటర్ మాలిక్యులర్ వెయిట్ అంటే అణుభారం, పరమాణు భారం. నీటి యొక్క పరమాణు భారం ఎంత అంటే 18. ఓకే, ఈ 18 ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ H2O అంటే ఏంది? OH రెండు ఉన్నాయి కదా. సో ఆక్సిజన్ యొక్క పరమాణు భారం ఎంత అండి? 16. హైడ్రోజన్కి ఎంత? 1. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్ ఉంది కాబట్టి 1 + 1 వేస్తే మొత్తం 16, 18. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే ఇక్కడ మనకు 18 అన్నమాట. ఓకే, నెక్స్ట్ హెవీ వాటర్ అని ఒకటి ఉంది, దాన్నే భారజలం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో భారజలాన్ని మనం ఏమంటామంటే డిటీరియం ఆక్సైడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. డిటీరియం ఆక్సైడ్ ఇది ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం D2O అంటాం. H2Oని ఎలా అంటామో నార్మల్ వాటర్ని భారజలం అంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు. సో డిటీరియం ఆక్సైడ్ని భారజలం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. స్వచ్ఛమైన నీరు అంటే ఏది అంటే ప్యూరెస్ట్ వాటర్ ఏది అంటే వర్షపు నీరు. రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఎయిర్ అన్నమాట. ఓకే, సో మనకేంటంటే వర్షపు నీటికి pH ఎంత ఉంటుంది అంటే 5.7 ఉంటుందండి. 5.7 అంటే ఏంటి? pH స్కేల్ మీద వేసి చూస్తే 5.7 రీడింగ్ వచ్చిందంటే యాసిడా బేసా? యాసిడే, కాకపోతే స్ట్రాంగెస్ట్ యాసిడ్ కాదు. 5.7 ఉంది కాబట్టి వీక్ యాసిడ్ అన్నమాట. ఓకే, అంటే స్లైట్లీ యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. యాసిడ్ అనేది రెయిన్ వాటర్ అనేది స్లైట్లీ యాసిడిక్ నేచర్ ఉంటుంది. pH 5.7. ఓకే, జంతువులలో అనిమల్స్లో ఇప్పుడు నేను ఒక టేబుల్ చెప్తాను, దీని మీద క్వశ్చన్ అడుగుతారు. అనిమల్స్లో అంటే జంతువులలో నీటి శాతం ఎంత, వాటి బాడీలో ఎంత పర్సెంటేజ్ నీరు ఉంటుంది అంటే 70 to 80% వాటర్ ఉంటుంది జంతువులలో. ఓకే, నెక్స్ట్ వన్ మొక్కలలో ప్లాంట్స్లో వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 80 to 90% ప్లాంట్స్లో వాటర్ పర్సెంటేజ్ ఉంటుందండి. 80 to 90%. నెక్స్ట్ యూరిన్లో వాటర్ పర్సెంటేజ్ ఎంత? 96%. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. యూరిన్లో వాటర్ పర్సెంటేజ్ 96%. నెక్స్ట్ బ్లడ్లో వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 90% అండి. సో బ్లడ్లో అంటే బ్లడ్లో కాదు, బ్లడ్లో మనకు ప్లాస్మా ఉంది కదా. సో ఆ ప్లాస్మాలో వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది ఎంత అంటే 90%. అనిమల్స్ అయితే 70 to 80, ప్లాంట్స్ అయితే 80 to 90, యూరిన్ అయితే 96, బ్లడ్ అయితే 90. ఓకే, ఇవి వాటర్ పర్సెంటేజ్. దీని మీద కూడా మనకి అనిమల్స్, ప్లాంట్స్, యూరిన్లో ఈ మూడిట్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 లీటర్
స్వచ్ఛమైన నీటిలో ఉండాల్సిన కాల్షియం నంబర్ ఎంత అంటే 0. స్వచ్ఛమైన వాటర్ అంటే అందులో కాల్షియం నెంబర్ ఉండదు, కాల్షియం ఏమీ ఉండదు, 0 ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే నీటి యొక్క కాఠిన్యతకు కారణం, ఈ క్వశ్చన్ చూడండి, నీటి యొక్క కాఠిన్యత అంటే వాటర్ హార్డ్నెస్కి రీజన్ ఏంటి అంటే వాటర్లో ఏం ఉండడం వల్ల అది హార్డ్గా ఉంటుంది వాటర్ అంటే కాల్షియం మెగ్నీషియం ఆక్సైడ్స్. ఓకే, మెగ్నీషియం అయాన్స్ అనండి, ఎందుకంటే అయానిక్ స్టేట్లో ఉంటాయి అన్నమాట. సో కాల్షియం మెగ్నీషియం అయాన్స్ నీటి యొక్క హార్డ్నెస్కి కారణం, వాటర్ యొక్క కాఠిన్యతకు. ఇది ఒక క్వశ్చన్. ఇలాంటిదే ఇంకోటి, సో నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతకు అంటే టెంపరీ హార్డ్నెస్కి రీజన్ ఏంటి అని నాకు క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్, కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్ అండ్ కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్స్ సల్ఫైడ్స్. ఓకే, క్లోరైడ్స్ సల్ఫైడ్స్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్స్ అడుగుతారు. కాల్షియం యొక్క వాటర్ యొక్క కాఠిన్యతకు కారణం ఏంటి అంటే కాల్షియం మెగ్నీషియం, వాటర్ యొక్క తాత్కాలిక కాఠిన్యతకు రీజన్ ఏంటి అంటే కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, ఈ బేసెస్ని యూజ్ చేసి సోప్స్ ప్రిపేర్ చేస్తారు. మనం యూజ్ చేసే సోప్స్, ఆ సోప్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, వీటిని మనం సబ్బులు అని చెప్పుకుంటాం కదా. ఈ సోప్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ని మనం ఏం చెప్తామంటే సఫోనిఫికేషన్ అంటాం. ఆ ప్రాసెస్ ఏది, సోప్స్ని యూజ్ చేసే ప్రాసెస్ని మనం సఫోనిఫికేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ సఫోనిఫికేషన్ ఎలా చేస్తారంటే ఏదైనా ఒక బేస్ సమక్షంలో, బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaOH తీసుకుందాం. ఓకే, సమక్షంలో అంటే ఇది రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే, రియాక్షన్ని కెటలిస్ట్గా యాక్ట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది అనమాట. అంటే దీని సమక్షంలో ఏదైనా ఒక బేస్ సమక్షంలో ఫ్యాట్ని కానీ ఆయిల్ని కానీ, క్రొవ్వులను లేదా నూనెలను, ఓకే క్రొవ్వులు లేదా నూనెలు అనాలి. దీన్నే మనం ఏం చెప్తామంటే ఫ్యాట్ ఆర్ ఆయిల్స్. ఓకే, ఆయిల్స్ని మనం ఏం చేయాలంటే హైడ్రాలసిస్ చేయాలి. హైడ్రాలసిస్ అంటే ఏంటంటే వాటర్ వేయాలి. బేస్ సమక్షం అంటే NaOH లేదా KOH కూడా తీసుకోవచ్చు. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మనం రెగ్యులర్గా ఈ 2 బేసెస్ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నేను వీటి గురించి చెప్పాను. సో లేదా మీరు ఏ బేస్ అన్నా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, NaOH KOH బేస్ సమక్షంలో క్రొవ్వులను లేదా నూనెలను హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏం ఏర్పడతాయంటే సోప్స్ ఏర్పడతాయి అన్నమాట. సోప్స్, సబ్బులు ఏర్పడతాయి. ఓకే, రసాయనికంగా సబ్బులు ఏంటంటే ఫ్యాటీ ఆమ్లాల లవణాలు అనమాట, ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లవణాలు. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే లవణము అంటేనే యాసిడ్ బేస్ 2 కలిపితే న్యూట్రలైజేషన్ స్టేట్లో ఉంటుంది అని అర్థం. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే సఫోనిఫికేషన్ ప్రాసెస్ నుంచి మనం సోప్స్ని బేస్ సమక్షంలో బేస్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం. సో సబ్బులని, సోప్స్ని మనం ఏం చెప్పాం, ఫ్యాటీ ఆమ్లాల లవణాలు అని చెప్పాం. ఫ్యాటీ ఆమ్లాల లవణాలు. అలా కాకుండా కొన్ని డిటర్జెంట్లు ఉన్నాయి. ఓకే, లైక్ మనం యూజ్ చేసే సర్ఫ్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, డిటర్జెంట్స్ అంటాం. ఇవేంటివి అంటే ఫ్యాటీ ఆమ్లాల సల్ఫేట్ లవణాలు, ఫ్యాటీ ఆమ్లాల సల్ఫేటు లవణాలు. సో సోప్స్ ఏమో ఫ్యాటీ ఆమ్లాల లవణాలు, డిటర్జెంట్స్ ఏమో ఫ్యాటీ ఆమ్లాల సల్ఫేటు లవణాలు అనమాట. ఇవి 2 గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్, దీని నుంచి మనకు రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఈ ఫ్యాటీ ఆమ్లాల లవణం అంటే ఈ బేసెస్ని, వాటి యొక్క యూసేజ్ ఒకసారి చూద్దాం. సో సోడియం ఉంది కదా, సోడియం దేనికి యూజ్ చేస్తారంటే బట్టల సబ్బుల తయారీలో యూజ్ చేస్తారు. అంటే మనం క్లాత్స్ వాషింగ్ చేయడానికి సోప్స్ యూజ్ చేస్తాం కదా. ఓకే, ఆ సోప్స్లో బట్టల సబ్బుల తయారీలో ఉపయోగించేది ఏదంటే సోడియం అనమాట. నెక్స్ట్ పొటాషియం వచ్చేసి బాడీ సోపు ప్రిపేర్ చేయడంలో ఉపయోగిస్తారు. పొటాషియం ఏమో బాడీ సోపు, సోడియం ఏమో బట్టల సోపు. ఈ మెగ్నీషియం ఏమో ఫేస్ పౌడర్లో ఉపయోగిస్తారండి. మనం పాన్స్ పౌడరు, రకరకాల ఫేస్కి పౌడర్లు వేసుకుంటాం కదా, అందులో యూజ్ చేసే లవణం ఏదంటే మెగ్నీషియం అనమాట. నెక్స్ట్ లిథియం దేంట్లో యూజ్ చేస్తారంటే ఇది అందరికీ తెలుసు, గ్రీస్. ఓకే, గ్రాఫైట్లో యూజ్ చేస్తారు. అంటే గ్రీసుల తయారీలో యూజ్ చేసేది మనకి ఇక్కడ లిథియం అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రై ఇథనాల్ అమోనియం. ఈ ట్రై ఇథనాల్ అమోనియం అనేది మనకు డ్రై క్లీనింగ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ట్రై ఇథనాల్ అమోనియం అనేది డ్రై క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ చేస్తారు. ఇవేంటంటే కొన్ని యూసేజెస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు సేవింగ్ సోప్ ఉంటుంది కదా. సో షేవింగ్ చేసుకునేటప్పుడు ఒక సోప్ వేసుకుంటూ ఉంటారు. ఓకే, ఆ సోప్లో ఉండే యాసిడ్ ఏదంటే స్టియరిక్ యాసిడ్.
స్టియరిక్ యాసిడ్. యాసిడ్ అనేది కొంచెం కాన్సన్ట్రేటెడ్, మోర్ అయనైజ్డ్ కాబట్టి ఆ సోప్ వేసుకొని షేవింగ్ చేసుకున్న తర్వాత బాగా రఫ్గా ఉంటుంది. అది స్మూత్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఆల్కహాల్ని రాస్తూ ఉంటారు. ఓకే, ఈ చిన్ మొత్తం స్మూత్ అవ్వడానికి ఆల్కహాల్ని రాస్తూ ఉంటారు. సబ్బులో ఉండే క్రొవ్వు పరిమాణాన్ని అంటే ఫ్యాట్ యొక్క పర్సంటేజ్ని బట్టి ఆ సోప్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేయొచ్చు. సో ఆ సోప్ ఫ్యాట్ని దేంతో మెజర్ చేస్తారంటే TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. TFM అంటే ఏంటంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. సో ఈ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ని బేస్ చేసుకొని సోప్ యొక్క సబ్బులు క్వాలిటీని డిసైడ్ చేయొచ్చు. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, అది మోర్ క్వాలిటీ ఎక్కువ ఉంది అని, తక్కువ ఉంటే తక్కువ క్వాలిటీ ఉంది అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సబ్బులోని క్రిమి సంహారణ అంటే ఏంటంటే మనం సోప్ పెట్టి స్నానం ఎందుకు చేస్తాం, బయట తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా డస్ట్, ఓకే, పొల్యూషన్, మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో అన్నీ ఉంటుందనే కదా. సో అదంతా పోవడానికి, క్లీన్ అవ్వడానికి మనం బాత్ చేస్తాం, సోప్ని యూజ్ చేస్తాం. ఆ సోపులో ఉండే క్రిమి సంవరణి ఏది అంటే, ఆ ప్రొటెక్టర్ ఏది అంటే TCC అంటే ట్రైక్లోరో కార్బోనిలైడ్. ట్రైక్లోరో కార్బోనిలైడ్. ఈ ట్రైక్లోరో కార్బోనిలైడ్ అనేది సోప్లో ఉంటుంది. ఈ సోప్ ఏం చేస్తుందంటే క్రిములను, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా కిల్ చేస్తుంది. సో మనము అందుకే ఆ సోపును పట్టుకొని స్నానం చేసుకుంటూ ఉంటాం. ఓకే, సోపులు వచ్చేసి మనకు కఠిన జలంలో కరుగుతాయి. డిటర్జెంట్స్ వచ్చేసి లైక్ సోప్స్, డిటర్జెంట్స్కి మీద ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే సోపులు కఠిన జలంలో కలిగితే నురగనివ్వవు, బట్ డిటర్జెంట్స్ ఇస్తాయి. ఓకే, అంటే మనం హాట్ వాటర్లో సోప్ వేసి కలిపితే నురగ రాదు. అదే కనుక సర్ఫ్ వేసామనుకోండి, డిటర్జెంట్లు వేసామనుకోండి, నురగ వస్తుంది. రీజన్ ఏంటి అంటే సోప్స్ కఠిన జలంలో ఉండే అయాన్స్ ఉన్నాయి కదా. సో కఠిన జలం అంటే హార్డ్నెస్కి రీజన్ కాల్షియం, మెగ్నీషియం అయాన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ సోప్స్ ఏం చేస్తాయంటే ఆ అయాన్స్తో రియాక్షన్ జరిగి చర్య నొంది ఏమైపోతాయి అంటే మొత్తం ఒక ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అయిపోతుంది. తెల్లగా ఒక ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి నురగ రాదు. బట్ డిటర్జెంట్లు ఏం చేస్తాయంటే ఆ కాల్షియం, మెగ్నీషియం అయాన్స్ని వాటిలో కరిగించుకుంటాయి. ఓకే, వాటిలో కరిగించుకొని అన్నీ కలిసి కరిగిపోయి ఏమవుతుందంటే ఒక నురగన్ అనేది ఇస్తుంది అనమాట. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్. ఓకే, సోపులు కఠిన జలంలో నురగనివ్వవు ఎందుకు, డిటర్జెంట్స్ హాట్ వాటర్లో నురగనివ్వవు ఎందుకు, సోప్స్ ఎందుకు అంటే వాటితో రియాక్ట్ అయ్యి ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఇవి వీటిని తనలో కరిగించుకుంటాయి. ఓకే, డిజాల్వ్ చేసుకుంటాయి. డిజాల్వ్ చేసుకొని మనకి ఏమొస్తుందంటే నురగ అనేది వస్తుంది అనమాట. సో ఇవి యాసిడ్స్, బేసెస్ కాన్సెప్ట్. ఫైనల్గా మనం దీంట్లో నుంచి ఒక లైక్ వీటి మధ్య ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి యాసిడ్, బేసెస్ గుర్తుపెట్టుకోవడానికి. ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్, బేసెస్. యాసిడ్ వచ్చేసి సోర్ టేస్ట్, ఇది వచ్చేసి బిట్టర్ చేదుగా ఉంటుంది టేస్ట్ తెలుసు. బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మారుస్తుంది, రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. సో మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని రెడ్ కలర్లోకి మారుస్తుంది, ఇది మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ అడగరండి, ఎందుకంటే అది రొటీన్ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న క్వశ్చన్. ఒకవేళ అడిగితే ఏం అడుగుతారంటే మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని అడుగుతారు. సో ప్రీవియస్ ఇయర్ ఎస్ఏ కానిస్టేబుల్ పేపర్లో కూడా మనకు బేసెస్ అన్ని మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని ఏ కలర్లోకి మారుస్తాయి, ఎల్లో కలర్లోకి. ఓకే, సో ఇక్కడ బ్లూ రాసామా, బ్లూ కాదండి, ఎల్లో కలర్. మిథైల్ ఆరెంజ్ ఇండెక్స్ని ఎల్లో కలర్లోకి మారుస్తాయి బేసెస్. ఓకే, ఇవేమో రెడ్ కలర్, ఇవేమో ఎల్లో కలర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్స్ అన్ని ప్రోటాన్స్ని డొనేట్ చేస్తాయి. ప్రోటాన్స్ అంటే H+ అయాన్స్ని డొనేట్ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి. ఓకే, ఇవేమో వీటిల్లో OH- ఉంటుంది కదా, ఈ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసుకొని H2Oగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే స్టెబిలిటీ స్టేజ్కి వచ్చేస్తాయి. ఇవేమో డొనేట్స్ చేస్తాయి ప్రోటాన్ని, ఇవేమో యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ HCl, H2SO4 ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్కి. బేసెస్ అయితే NaOH, KOH, దీనికి కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్లా మనకు యాసిడ్, బేసెస్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే లేదా ప్రీవియస్ పేపర్స్లో ఇంకా ఈ యాసిడ్ బేసిస్ మీద కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే సో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.